అంత పెద్ద సముద్రాన్ని ఒంటరిగా అన్వేషించాలనే ధైర్యముంటే ఎలా ఉంటుంది? ఇది ఫిన్నీ అనే చిన్న చేప కథ. తన చిన్న గుండెలో పెద్ద ధైర్యం పెట్టుకుని అద్భుతమైన సముద్రయాత్రకు బయల్దేరిన కథ. నీలిరంగు సముద్రంలో ఫిన్నీ అనే చిన్న చేప ఉండేది. ఫిన్నీ చిన్నదైనా చాలా ఆసక్తిగా ఉండేది. ప్రతిరోజూ పెద్ద చేపలు సముద్రాన్ని అన్వేషిస్తూ దూరంగా ఈదుతూ వెళ్లడం చూసేది. ఒకరోజు ఫిన్నీ ధైర్యం చేసి సముద్రాన్ని చూసేందుకు బయల్దేరింది. ఈదుతూ పోతూ రంగురంగుల పగడాలు, ఊగే సముద్రమొక్కలు, స్నేహపూర్వక తాబేళ్లలు చూసింది. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి ఫిన్నీని దూరంగా తోసింది. ఫిన్నీకి భయం వేసింది, కాని ధైర్యంగా ఉండాలని గుర్తుచేసుకుంది. మెరిసే షెల్లను అనుసరిస్తూ ఫిన్నీ తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు ఫిన్నీ ఒక పెద్ద విషయం నేర్చుకుంది. ధైర్యమంటే పెద్దగా ఉండడం కాదు, భయాన్ని దాటుకుని ముందుకు వెళ్లడం. చిన్నదైనా ఫిన్నీ తన కలను నమ్మింది. అందుకే సముద్రాన్ని అన్వేషించగలిగింది. మనమూ ఫిన్నీలాగే ఉండాలి. భయం వచ్చినా ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చిన్న హృదయంలో ఉన్న ధైర్యం పెద్ద ప్రపంచాన్ని కూడా జయించగలదు.